2026లో జీ తెలుగు నంబర్ 1 ఛానల్ అవ్వాలంటే, జీ తెలుగు నంబర్ 1 ఛానల్ అవ్వాలంటే డైలీ సీరియల్‌నైతే బంద్ చేయాలనేసైతే ఫిక్స్ అయ్యారు. బంద్ చేయాలంటే ఎండ్ చేయాలనేసైతే ఫిక్స్ అయ్యారు. ఆల్రెడీ 8 సీరియల్‌లు ఎండ్ అవుతాయనేసి నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. అలాగే జగదాత్రి ఫ్యాన్స్ అయితే మాకు శనివారం కూడా కావాలి సీరియల్, శనివారం కూడా కావాలి సీరియల్ అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. మీకు ఒకే విషయం చెప్తాను. జగదాత్రి సీరియల్ ఇంక 3 నెలలు లేకపోతే 6 మంత్స్ లోపల ఖచ్చితంగా టైం స్లాట్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అంటే 6 పిఎంకి రావచ్చు, లేకపోతే 6:30 పిఎంకి వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఆ టైంలో వచ్చిందంటే మాత్రం మీకు ఖచ్చితంగా శనివారం అయితే వస్తుంది. అలాగే మేఘ సందేశం ఆ ఫ్యాన్స్ని, అంటే ఇప్పుడు బాగా టీవీ ఆర్టిస్టులని బాగా అట్రాక్ట్ చేసింది ఎవరన్నా అంటే మేఘ సందేశంలో గగను భూమి అయితే బాగా అట్రాక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళైతే ఇక్కడ మధ్యాహ్నం స్లాట్కి వస్తే ఖచ్చితంగా మధ్యాహ్నంలో కూడా మంచి బూస్టప్ వస్తుందనేసి వాళ్ళు ప్లాన్ చేసి మేఘ సందర్శన సీరియల్ అయితే ఆఫ్టర్నూన్కి అయితే వేస్తూ ఉంటారని మనకైతే తెలుస్తుంది. కొత్త సీరియల్ 4 సీరియల్ అయితే రాబోతున్నాయి కదా. ఆ 4 సీరియల్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా మంది అయితే ఆడుతూ ఉంటారు. ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మనకి జనవరి 15 లోపల అయితే ఒక కొత్త సీరియల్ ప్రోమో అయితే రాబోతుంది. జనవరి 15 లోపల వచ్చిందంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్లో అయితే ఒక సీరియల్ అయితే టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే మార్చ్లో కూడా ఒక సీరియల్ అయితే టెలికాస్ట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. ఎందుకంటే ఇక్కడ అదర్ ఛానల్లో కూడా ఒక ఛానల్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అయితే అది వస్తుంది. కానీ ఇక్కడ జీ తెలుగులో ఇంకా టైం బట్టేటైతే ఉంది. అంటే ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది. అంటే 15-20 రోజులు డిఫరెన్స్లో అయితే ఖచ్చితంగా 2 ఛానల్ అయితే 2 కొత్త సీరియల్ అయితే రాబోతున్నాయి. దీనిలో అయితే ప్రోమో ఎందుకు వదిలారు అంటే అక్కడ వారసరాలు అనే సీరియల్ ప్రోమో వదిలారు. అక్కడ బిగ్ బాస్ కోసం అనేసి, బిగ్ బాస్ రోజు ఎక్కువ ఆడియన్స్ చూస్తారు అనేసి అక్కడ మంచిగా టాలెంట్ ఉపయోగించి అక్కడైతే ప్లాన్ చేశారు. మనకు కూడా జనవరి 1కి ఎక్కువగా ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఆ రోజు ఏమైనా కొత్త సీరియల్ ప్రోమో కానీ వచ్చిందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందుకోసం వెయిట్ చేస్తున్నాను. అసలు డైలీ సీరియల్ ఎందుకు బంద్ అనేసి మీకు డౌట్ రావచ్చు కదా. డైలీ సీరియల్ ఏం లేదండి. ఇప్పుడు మనకు సోమవారం నుంచి శనివారం వరకు మనకు మామూలుగా అయితే వస్తున్నాయి. ఒకప్పుడు మనకు ఎలా వస్తున్నాయి, ఎప్పుడో శనివారం లేకపోతే ఎప్పుడో ఒక రోజు మాత్రం ఒక ఎపిసోడ్ వచ్చేది. అది అయిపోయిన తర్వాత మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకు అయితే వస్తున్నాయి. అది చాలా సంవత్సరాల పాటు కంటిన్యూ అయితే అయింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు మంచి టీఆర్పీ రేటింగ్, శనివారం ఆదివారం షోలు అలాగే సినిమాలు వేసుకుంటా మనకైతే హ్యాపీగా అయితే ఉంది. అప్పుడు ఏమైందంటే చాలా తక్కువ ఛానళ్ళు ఉన్నాయి. తక్కువ ఛానల్ ఉండడం వల్ల సినిమాలు అనేటివి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో అన్ని సినిమాలు ఒకే ఛానల్కి లేకపోతే 2 ఛానల్ పంచుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చాలా ఓటీటీ యాప్స్ వచ్చాయి, అలాగే చాలా టీవీలు వచ్చాయి. కాబట్టి ఆ టీవీలకి అంతా డివైడ్ చేయడం వల్ల వాళ్ళకి సరిపోవట్లేదు, స్పేస్ సరిపోవట్లేదు. ఇప్పుడు ఒక సంవత్సరానికి 250 సినిమాలు రిలీజ్ అయితే మనకి దాదాపు 50 వారాలే ఉంటాయి. మనకి ఆదివారం వారం 50 వారాలు ఉంటాయి. శనివారం ఆదివారం 2 రోజులు చూసుకున్నట్టయితే 100 వారాలు ఉంటాయి. 100 వారాల్లో 250 సినిమాలు డివైడెడ్ బై 4 ఛానల్ తీసుకోవాలి. 4 ఛానల్ తీసుకుంటే అప్పుడు ఒక్కొక్క ఛానల్కి ఎన్ని వస్తాయి, మహా అయితే 60 లేకపోతే 70 వస్తాయి. అవి కూడా హిట్ అయినట్టు తీసుకుంటారు. హిట్ కానటివి అసలు వేస్ట్ అన్నటివి జస్ట్ హిట్ అయిన 150 సినిమాలు తీసుకుంటారు. 150 సినిమాలు ఒక్కొక్క సినిమా 50 తీసుకున్నా కానీ అవి వేయలేరు కాబట్టి, అన్నిసార్లు వేయలేరు కాబట్టి వాళ్ళైతే ప్లాన్ చేసింది ఏమంటే శనివారం కూడా సీరియల్స్ రావాలనేసి. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏం జరిగిందని. శనివారం కూడా సీరియల్స్ ఉంటే ఆదివారం ఒకరోజే కదా ప్రైమ్ టైంలో కావాల్సింది. అంటే 6 PM నుంచి 10 PM లోపల మనకి ఏదో ఒక సినిమా కావాలి. ఆ సినిమా కూడా మంచి టీఆర్పీకి ఏం చేసిందంటే బాగుంటుంది, ఛానల్కి మంచి పేరు వస్తుంది అనేసి వాళ్ళ అర్థంగా అయితే మేకర్స్ అయితే ప్లాన్ చేస్తారు, మనంతా తెలిసిన విషయం. కానీ జీ తెలుగులో సినిమాలు లేకపోవడం వల్ల, అంటే కొత్త సినిమాలు లేకపోవడం వల్ల అక్కడ మనకు సండే కూడా టెలికాస్ట్ చేయాలనేసి లాస్ట్ ఇయర్ జనవరి నుంచి అయితే, లాస్ట్ ఇయర్ జనవరి కాదు ఇట్లాంటి టైంలో డిసెంబర్ నవంబర్లో అయితే వాళ్ళైతే డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ ఎంత రాంగ్ చేస్తూ ఉందనేసి వాళ్ళకైతే బాగా అర్థమైంది. 1 ఇయర్ లోపల వాళ్ళకైతే బాగా అర్థమైంది. అందుకోసం అనేసి డైలీ సీరియల్ లేదు, అంటే సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే సీరియల్ పెట్టాలనేసి వాళ్ళైతే డిసైడ్ అయ్యారు. అలాగే కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద సినిమాలను అయితే ఇప్పుడు వచ్చిండే ప్రజెంట్ సూపర్ హిట్ సినిమాలన్నీ మన జీ తెలుగులో అయితే రాబోతున్నాయి. ఆ జీ తెలుగులో 6 PMకి సండే 6 PMకి అయితే వేయాలనేసి వాళ్ళైతే డిసైడ్ అయిపోయారు. అందుకోసం అనేది ప్రతి ఒక్క సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు అయితే వస్తుంది 8:30 వరకు. అలాగే 9-9:30 PM, అలాగే 10 PMలో వచ్చే సీరియల్. ఈ 3 సీరియల్ వచ్చి సోమవారం నుంచి శుక్రవారం వరకే వస్తాయి. మళ్ళీ చెప్తాను, జగదాత్రి సీరియల్ మీకు మళ్ళీ శనివారం కావాలనుకుంటే ఖచ్చితంగా ఇంకొక 3 నెలలు ఆగండి, లేకపోతే 6 నెలలు అవ్వండి. అలాగే పడమర సంధ్యారాగం నిన్నూరని సవాసం ఎప్పుడన్నా ఎండ్ అవ్వచ్చు, ఏ టైంలో ఎండ్ అవుతుందనేసి క్లారిటీగా అయితే మనం అయితే చెప్పలేం. అది అయిపోయిన తర్వాత ఇంకా మేఘ సందేశం మీకు ఆల్రెడీ చెప్పాను 1 PMలో అయితే వేయాలనేసి. అలాగే నెంబర్ 1 ఛానల్ రావాలి, నెంబర్ 1 పొజిషన్లోకి రావాలి అనేసి అంటే మాత్రం ఖచ్చితంగా టీవీ ఒకటి, సీరియల్ ఒకటి హెల్ప్ చేయదనేసి మనకు తెలిసిన విషయమే.
సీరియల్ ఒకటి కాకుండా వేరే అదర్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయంటే షోలు కండక్ట్ చేయాలి. షోలు కండక్ట్ చేయాలంటే మన హీరోల్ని, హీరోయిన్ని అందరినీ కలగలిపి ఒక్కొక్క షో పోటీలాగా పెట్టాలి. అలాగే మహాసంగ్రమాల ఎపిసోడ్ ఖచ్చితంగా వారానికి లేకపోయినా నెలలో ఒక రోజైనా జరగాలి, ఏదో ఒక ఎపిసోడ్కి సంబంధించి. ఎందుకంటే అప్పుడు ఆర్టిస్టులు ఏమవుతారంటే ఆర్టిస్టులు కలగలుగుతారు. అలాగే మనకు బాండింగ్స్ ఎక్కువ అవుతాయి, ఆర్టిస్టుల మధ్య బాండింగ్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి అది అయిపోయిన తర్వాత మన ఆడియన్స్ కూడా ఒకే సీరియల్కి ఫ్యాన్స్గా అడిక్ట్ అయిపోయింటారు. ఆ సీరియల్ ఫ్యాన్స్ కూడా ఈ సీరియల్ చూసేకి ఇష్టపడతారు, మొగ్గు చూపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పోటీని అయితే ఆపుకోవాలంటే మహాసంగ్రామాల ఎపిసోడ్లు అయితే జస్ట్ ఒక నెలకు ఒకటని రావాలంటే ఒక్కొక్క సీరియల్ 1 అవర్ టెలికాస్ట్ అయ్యేటట్టు 2 ఎపిసోడ్లు కాకపోతే 3 ఎపిసోడ్లు ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. లేకపోతే ఏదో ఒకటి మనం కలెక్ట్ చేసుకొని అయితే ప్లాన్ చేయాలి. అలాగే రేపు టీఆర్పీ రేటింగ్స్ ఎలా ఉంటాయనేసి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అసలు టీఆర్పీ రేటింగ్స్ అంటే నెంబర్సే కదా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ చూడండి. టీఆర్పీ రేటింగ్ అంటే ఎంత డేంజర్ ఉంటుందో, ఎంత ప్రాబ్లం ఉంటుందో అసలు తొక్కిపట్టి నారదీస్తారని మీకు తెలుసా? అంతలా అయితే తొక్కిపట్టి నారదీస్తారు. అలాగే జీ తెలుగులో ఒక మైనస్ పాయింట్ అయితే చాలామంది కామెంట్ చేసింది ఏమంటే, సార్ విలన్ పవర్ ఎక్కువైపోయింది కానీ హీరో హీరోయిన్ అయితే తొక్కేస్తూ ఉంటారు సార్, విలనిజం ఎక్కువ చూపిస్తూ ఉంటారు కానీ మాకు సాటిస్ఫాక్షన్ కలగట్లేదు అనేసి అయితే చూపించారు. నేను కూడా దీనికైతే అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ రీసెంట్గానే అమ్మాయి గారు సీరియల్ అనేది ఎండ్ అయింది కదా. అమ్మాయి గారు సీరియల్ ఎండ్ అయితే అక్కడ అమ్మాయి గారి సీరియల్ ఎండ్ అయితే కనీసం ఒక విలన్కి కరెక్ట్ శిక్ష కూడా వేయలేకపోయారు. అది చాలా చాలా డిసప్పాయింట్ అయితే చేసింది. అది కాకుండా ఒక శుభం కార్డు కూడా వేయలేకపోయారు. అంత ఇల్లాజికల్గా సీరియల్ అంటే మనకు లాజిక్ లేకపోయినా కానీ మనం లాజిక్ ఎత్తుకో మరి చూస్తాము. అలాంటిది శుభం కార్డు కూడా వేయకపోతే సామాన్యులకి ఎలా తెలుస్తుంది? అంటే సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అనుకోండి. ఇప్పుడు సామాన్యులకి నన్నే అడిగారు, అమ్మాయి గారు సీరియల్ రాలేదు ఎందుకు సార్ అనేసి నన్నే అడిగారు చాలామంది. అంటే మేము ఊరికి పోయినప్పుడు లేకపోతే మా బామ్మో మా అమ్మో ఎవరో ఒకరు అడిగారు, అమ్మాయి గారు సీరియల్ ఈరోజు సోమవారం పెట్టు అనేసి అన్నారు. సోమవారం పెట్టేది ఏంది, అసలు శుక్రవారం అయిపోయింది. శుక్రవారం అయిపోయిందా? ఎక్కడ అయిపోయింది? వాళ్ళు ఏమి శుభం కార్డు వేయలేదు, అసలు వాళ్ళకి శిక్ష పడలేదు, అసలు ఏం జరిగింది? జస్ట్ ఆ అమ్మాయి ఒక కోమలి అనే అమ్మాయికి ఏదో జైలు శిక్ష వేశారు అంతే కదా అనేసి అంత సింపుల్గా అయితే అడిగారు. అంత చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్లనే ఈ విధంగా అయితే సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటుంది. విలన్స్ పవర్ఫుల్గా చూపించాలి. ఆ విలన్స్ పవర్ఫుల్గా చూపించిన తర్వాత ఆ విలన్స్కి మనం కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే అణిచిపెట్టి ఎలాగైతే మనం అనగుతామో అదేవిధంగా వాళ్ళు చెయ్యి ఎత్తినప్పుడు ఒకేసారి బాల్ ఎలాగైతే లేస్తుందో ఆ విధంగా లేయాలనేసి నేనైతే కోరుకుంటాను. ఆ విధంగా పవర్ఫుల్గా చూపించండి. 5 ఎపిసోడ్లు వాళ్ళని చూసుకోండి బాయ్, విలన్ని కంప్లీట్గా 5 ఎపిసోడ్లు విలన్ లేపండి. అంటే 6 ఎపిసోడ్లు కొట్టే పెట్టుంది చూడండి. ఆ పెట్టుతో నెక్స్ట్ వీక్ టీఆర్పీ అనేది బద్దలవ్వాలి ఆ విధంగా. ఎందుకంటే మళ్ళీ ఒకసారి తప్పు చేయాలంటే ఆలోచించాలి. కరెక్ట్గా షూటింగ్లు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా. సోమవారం నుంచి శనివారం వరకు ఒక షెడ్యూల్, అంటే ఫస్ట్ వీక్లో ఒక షెడ్యూల్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ వీక్లో ఒక షెడ్యూల్ ఉంటుంది. ఆ 5 ఎపిసోడ్లు మీరు చూసుకున్నట్టు 15 ఎపిసోడ్లు అయితే ఒకే వారంలో షూట్ చేసేస్తారు, మీ అందరూ తెలిసిన విషయమే. ఆ 12 ఎపిసోడ్లు టెలికాస్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది కదా, ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలుస్తుంది కదా. ఆ ఫీడ్బ్యాక్లో జనాలు ఎలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, ఒక వారం తెలియకపోతే నెక్స్ట్ వీక్ టీవీఆర్పీ వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు, ఏం కావాలని కోరుకుంటూ ఉంటారు అనేసి ప్రతి ఒక్కసారి కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. ఆ కామెంట్స్ చూసి విలనిజం తగ్గించి హీరోయిన్ని పవర్గా చూపిస్తే బాగుంటుంది. అలాగే సైడ్ క్యారెక్టర్ని కొంచెం తగ్గించి హీరోకి కొంచెం స్క్రీన్ ప్లేస్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అయ్యేవాళ్ళు హీరోయిన్ చూసి వస్తారు కానీ సైడ్ క్యారెక్టర్ని చూసి రారు కదా. వాళ్ళకంతా కొంచెం స్పేస్ ఇస్తే బాగుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. చూద్దాం ఏం జరుగుతుంది. మంచి ఎపిసోడ్స్ అయితే రావాలి. అలాగే జీ తెలుగు నెంబర్ 1 ప్లేస్లో ఉండాలనేసి నా సాయి శక్తిలో అయితే ప్రయత్నిస్తాను. మళ్ళీ చెప్తాను, నెన్నూరు సవాసం పడమటి సందారాకు ఫ్యాన్స్ అయితే కొంచెం ధైర్యంగా ఉండండి. ఏ టైంలో ఏం జరుగుతుంది అనేసి మనకైతే తెలియదు. అలాగే సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ సినిమాలు అయితే రాబోతున్నాయి. అందుకోసమనే డైలీ సీరియల్కి అయితే శుభం కార్డ్ అయితే వేశారు. డైలీ సీరియల్ అయితే రావు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఒక సీరియల్ అయితే వస్తుంది. అలాగే సోమవారం నుంచి శనివారం వరకు అయితే కొన్ని సీరియల్ అయితే వస్తాయి. ఆఫ్టర్నూన్ కూడా సేమ్ టు సేమ్ అదే పద్ధతిలో అయితే ఉంటుంది. అలాగే యాక్టర్స్కి సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారని తెలిసింది. మంచిగా జరగాలని ఆశిద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్. రేపు టీఆర్పీ రేటింగ్స్ బ్లాస్ట్ అవ్వబోతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.